స్టేట్ గవర్నమెంట్‌ని, సెంట్రల్ గవర్నమెంట్‌ని ఏం కోరుకుంటున్నారు మీరు మెయిన్‌గా? కాంగ్రెస్ పార్టీ అంటే కసాయిలకి పెద్దపీటేసే పార్టీ. వాళ్ళని కోరుకునే అవసరం లేదు. వాళ్ళని ఏరిపారాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాంగ్రెస్ పార్టీ అనేది నామరూపాలు లేకుండా చేసే ఏకైక పార్టీ యుగతులసి పార్టీ. కాంగ్రెస్ అనే పదం కూడా లేకుండా చేస్తాం మేము త్వరలో. ఎందుకంటే కాంగ్రెస్ వల్లే ఈరోజు కౌ పరిస్థితి ఇంత దుర్భరంగా మారింది. కాంగ్రెస్ చేసిన విధానాల వల్లనే గోహత్యలకి ఈరోజు పూర్తి స్థాయిలో గేట్లు ఎత్తేసినటువంటి పరిస్థితి ఇందిరాగాంధీ సమయం నుంచి జరుగుతున్నది. మా కరపత్రి మహారాజ్ని కాల్చి చంపినటువంటి దుర్గారమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే ఆయన ఉద్యమం చేసేటప్పుడు ఎంతోమంది సాధు సంతులను కాల్చి చంపేశారు. సో ఆయననే స్వయంగా కాల్చినట్టుగా భావించి ఆ పార్టీకి గోశాపం పెట్టినటువంటి కరపత్రి మహారాజ్ ఏదైతే గోపాష్టమి రోజు మీ కుటుంబం అంతా కూడా మమ్మల్ని ఏ విధంగా కాల్చి చంపారో అదే మాదిరిగా మీ దగ్గర ఉన్న వాళ్ళు మీరు కాల్చి చంపుతారని శాపం పెడితే ఈరోజు ఇందిరాగాంధీ కుటుంబం కూడా కాల్పులతోని మరి చనిపోతున్నారు. ఆ విషయాన్ని ఇప్పుడున్నటువంటి పాలకులు తెలుసుకోవాలి. రేవంత్ రెడ్డి గారికి కూడా గోహత్యలకు పాల్పడుతున్నందుకు వారికి కూడా ప్రమాదం పొంచి ఉన్నది. గోమాత శాపం తగిలి ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళు గోశాపం నుండి తప్పించుకోలేరు. మీరు గోవులకు గాంక సేవ చేసినట్టయితే, అంటే సేవ ఇన్ ద సెన్స్ గోవులను రక్షించడమే ప్రధాన సేవ. అలా మీరు గోవుల రక్షణ పట్ల మీకేమైనా కమిట్మెంట్ ఉంటే ఖచ్చితంగా చట్టాలు ఉన్నాయి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా సర్క్యులర్స్ ఉన్నాయి. వాటిని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం.